సో కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ కంప్యూటర్ లో వచ్చే క్వశ్చన్స్ కి ఇబ్బంది పడుతూ ఉంటారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి అట్ ద టెక్ గార్డ్. ఇవాల్టి క్లాస్ మనము కంప్యూటర్ నాలెడ్జ్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వీలయ్యే అన్ని క్వశ్చన్స్, ఆ థియరీ, ఓకే, ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, నాకు రీసెంట్ గా స్టూడెంట్స్ అడిగారు, మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కంప్యూటర్ నాలెడ్జ్ అస్సలు లేదు, సో మా క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అడిగారు. థ్యాంక్ యూ ఫర్ దెమ్. నేను మీకోసం క్లాసెస్ ఖచ్చితంగా చెప్తాను. మీ కాన్సెప్ట్ అంతా కూడా తీసుకున్నాను, సిలబస్ అంతా కూడా ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా నాకు సెండ్ చేయండి, కమెంట్ చేయండి, మీకు ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇట్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో మీకు రీచ్ అవుతున్నాను, ఇది చాలా హ్యాపీనెస్ ఇస్తా ఉంది. మీకు ఇలాంటి కమెంట్స్ ఇంకా చేయండి, ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఓకే, కానీ మీన్ వైల్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ దట్ క్లాస్. ఇవాళ క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ లో ఎవ్రీ చిన్న పాయింట్ కూడా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్స్ కదా మీకు వచ్చేది, అందుకని ప్రతి పాయింట్ కవర్ చేయడానికి చూద్దాం. ఓకే, మీన్ వైల్ ఈ ఇంట్రొడక్షన్ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే ఇదే టాపిక్ పైన బిట్స్ డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు ఈజీగా అవుతుంది రాసుకోవడానికి కానీ, లేకపోతే ఆన్సర్ చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా కూడా స్పెషల్ గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, హెచ్ఎల్ఎల్సి, ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ ఫర్ బిఎడ్ టీచర్స్ కి అందరికి కూడా యూజ్ అవుతుంది. సో అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? నౌ ఇంట్రొడక్షన్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ క్లాస్. ఓకే, సో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ జనరల్ గా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ అవర్ కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్ డెఫినేషన్ దగ్గర నుంచి మీకు ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. ఈ కంప్యూటర్ డెఫినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మేక్ ఇట్ యాజ్ కంప్యూటర్ ఈజ్ అది ఒక లాటిన్ వర్డ్ అనమాట. ఓకే, కంప్యూటర్ వర్డ్ అనేది ఒక లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ టు క్యాలిక్యులేట్ ఆర్ టు కౌంటర్. ఓకే, సో ఈ కంప్యూటర్ డెఫినేషన్ ఎందుకు వచ్చింది కంప్యూటర్ అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. లాటిన్ వర్డ్ ఆఫ్ ద కంప్యూటర్ మీన్స్ కంప్యూటర్ ఈజ్ క్యాలిక్యులేటర్, అది క్యాలిక్యులేట్ చేస్తుంది, అదర్వైజ్ కౌంట్ కూడా చేస్తుంది అని. ఓకే, అంటే లెక్క చేస్తుంది. అందుకే మనం ఈ ప్రాసెస్ కి కంప్యూటర్ అని డెఫినేషన్ చేశారు. ఆఫ్టర్ దట్ ఈచ్ అండ్ వన్ మన కంప్యూటర్ స్పెల్లింగ్ లో COMPUTER దీని అబ్రివేషన్ కూడా కనుక్కున్నారు. సో ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద కంప్యూటర్ ఈస్ కామన్ ఆపరేటింగ్ మిషన్ పర్పస్ యూజ్డ్ ఫర్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఓకే, ఇది ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఓకే, నౌ కంప్యూటర్ ప్రాసెస్ జనరల్ గా ఏమంటారంటే డేటా ప్రాసెసర్ అంటారు. ప్రాసెసర్ అంటే నథింగ్ బట్ సిపియు. మీకు ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిపియుని ప్రాసెసర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఏ కంప్యూటర్ ప్రాసెస్ ద డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్, సో దట్ కంప్యూటర్ ఇస్ కాల్డ్ యాజ్ డేటా ప్రాసెసర్. అంటే ఎందుకు అంటున్నారు కంప్యూటర్ ని డేటా ప్రాసెసర్ అంటే అది ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తుంది, అంటే స్టోర్ చేసుకుంటుంది, అవసరం ఉంటే మ్యానిపులేట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ని ప్రాసెస్ అంటాం. సో ఇది చేస్తుంది కాబట్టి కంప్యూటర్ ని డేటా ప్రాసెసర్ అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, కంప్యూటర్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తాము. దాన్ని ఫెచ్ అనొచ్చు, డీకోడ్ అనొచ్చు, ఎగ్జిక్యూట్ అనొచ్చు. సో ఎనీథింగ్ ఫెచ్ అన్నా, డీకోడ్ అన్నా, ఎగ్జిక్యూట్ అన్నా ఇట్స్ నథింగ్ బట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏ సీక్వెన్స్ అని అర్థం. ఓకే, సో ప్రోగ్రామ్ ఒక డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని కూడా చెప్పొచ్చు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సిస్టమ్ కి ఇస్తే అది మనకి అవుట్పుట్ చూపిస్తుంది దానికి రిలేటెడ్ గా, అందుకు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనొచ్చు. సో ఫెచ్ అన్నా కూడా ఏం చెప్పొచ్చు, ప్రోగ్రామ్ దట్ ఎగ్జిక్యూట్స్ దాని ఫెచ్. డీకోడ్ అన్నా ప్రోగ్రామ్ దట్ ఎగ్జిక్యూట్స్ ఈస్ కాల్డ్ యాజ్ డీకోడ్. ఎగ్జిక్యూట్ అంటే అఫ్ కోర్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, అంటే ఇది బేసిక్ నాలెడ్జ్ లో డెఫినేషన్ ఇలాగా. మనం డీప్ గా వెళ్తే దాని ఒరిజినల్ మీనింగ్ తెలుస్తుంది. బట్ అట్ ప్రెసెంట్ మనం ఓన్లీ బేసిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను బేసిక్ లెవెల్లోనే చెప్తున్నాను. సో ఫెచ్ అన్నా, డీకోడ్ అన్నా, ఎగ్జిక్యూషన్ అన్నా కూడా ఇట్స్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ ని, సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ని చెప్తున్నట్లు కౌంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ చూద్దాం.
సో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్ అంటే ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్ అండ్ ద ప్రాసెసర్ టుగెదర్, గ్రూప్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్. ఓకే, అంటే డేటా ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి సిస్టమ్ కి, అది మనకి అవుట్పుట్ ఇవ్వాలి. ఇన్ బిట్వీన్ అది కంట్రోల్ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ మనకు ఒక ప్రాసెసర్ కావాలి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సైకిల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా కంప్యూటర్ జనరల్ గా యూజ్ చేస్తే దాన్ని రన్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది కాబట్టి దీన్ని నీడీ బేస్డ్ అప్లికేషన్ అని కూడా అనొచ్చు కంప్యూటర్స్ ని. ఓకే, నౌ ఈ నీడీ బేస్డ్ అప్లికేషన్ యాక్చువల్ గా వచ్చింది వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే 22 డిసెంబర్ సెలబ్రేట్ చేస్తారు. అందుకనేసి ఈ అప్లికేషన్ కి మనకి వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే అని కూడా అంటున్నాం. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే, వరల్డ్ ఇది. ఓకే, బై మిస్టేక్ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే ని 2 డిసెంబర్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఓకే, సో జనరల్ గా కంప్యూటర్ అనేది డేటా ఇన్పుట్ తీసుకుంటుంది. ఎవ్రీ టైమ్ డేటా 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 అంటున్నా అంటే వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ టు ద సిస్టమ్ త్రూ ఏ కీబోర్డ్ ఆర్ త్రూ ఏ మౌస్, అంటే ఎనీ ఇన్పుట్ డివైస్ ద్వారా మనం ఇచ్చే కాన్సెప్ట్ ని డేటా అంటాం. ఇది పక్కాగా అంటే ఎగ్జాక్ట్ గా మాట్లాడాలి అని అంటే. ఓకే, నౌ డేటా ఇచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది, ఆ డేటాని ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే ఏదైనా సేవ్ చేసుకోవాలా, లేకపోతే ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలా, కంపైలర్ కి ఏదైనా పెట్టాలా, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి కనెక్ట్ అవ్వాలా, ఇలా ప్రాసెసింగ్ చేస్తుంది. దాన్ని ప్రాసెసింగ్ ఆఫ్ ఎ గివెన్ డేటా అంటాం. ఆఫ్టర్ దట్ ఒకసారి ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. దీని నుంచి మనకి జనరేట్ అయింది దాన్ని బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటారు. బ్లాక్ డయాగ్రామ్ ఇది డిస్కస్ చేద్దాం ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ డిస్కస్ చేద్దాం. ఓకే, బ్లాక్ అంటే వాట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని కానీ, లేదా ఎవరైనా డయాగ్రామ్ వేయండి అని అన్నారు అనుకోండి, అది ఎలా చేయాలి? జనరల్ గా డయాగ్రామ్ వేయాలి అని అంటే మన కళాత్మక అంతా క్రియేట్ చేసేసుకొని లోపల ఉన్న డయాగ్రామెటిక్ అంతా తీసి ఒక సిస్టమ్ వేసి, ఇలా కీబోర్డ్ వేసి, లేదా ఇలా సిపియు వేసి, దిస్ ఈస్ నాట్ ద బ్లాక్ డయాగ్రామ్. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంప్యూటర్ లో కంపల్సరీ ఈ ఫంక్షన్స్ ఇంక్లూడ్ అవ్వాలి. అదేంటి, ఒకటి యాక్సెప్ట్, లేదా ప్రాసెసింగ్ ద గివెన్ డేటా అండ్ అవుట్పుట్. ఇవి కనిపిస్తూ మనం ఒక డయాగ్రామ్ వేయాలి. దాన్ని మనం బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటాం. ఓకే, అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేయాలో చూపిస్తాను, ఈవెన్ ద డయాగ్రామ్ కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ని ఫ్యూచర్ కోసం స్టోర్ చేస్తారు. దీస్ ఆర్ ద బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. బట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ లో ఒక ఇన్పుట్ కావాలి, ఒక ప్రాసెసర్ కావాలి, ఒక అవుట్పుట్ కావాలి. స్టోరేజ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్టోరేజ్ అనే కాన్సెప్ట్ ని ప్రాసెస్ లోకి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చేయడానికి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద కంప్యూటర్ ఈస్ CPU. ఓకే, సో CPU is called as Central Processing Unit. సిపియుని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. దీన్ని ప్రాసెసర్ అని కూడా అంటారు. అండ్ ఈ సిపియుని బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ అని కూడా అంటారు. ఎందుకంటే మొత్తం థింక్ చేసేది కూడా బ్రెయినే. బట్ నవే డేస్ ల్యాప్టాప్స్ వచ్చాక సిపియు లేదు. సిపియు లేకపోయినా ద ప్రాసెసర్ అనేది లోపల ఇన్సర్ట్ చేశారు. దాన్ని మనం ప్రాసెసర్ అంటాం. ఓకే, నౌ సిపియు ఇస్ డివైడెడ్ ఇంటూ బేసికల్లీ 3 types. One is ALU, MU అండ్ సియు. ఓకే, ఇప్పుడు ఈ సిపియు కి ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ దేని ద్వారా ఇస్తున్నాము, కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాం. కానీ కీబోర్డ్ ఇక్కడ కనిపించకూడదు, స్ట్రక్చరే కనిపించాలి కాబట్టి ఇన్పుట్. సో ఇలా క్లిక్ చేయండి, ఇన్పుట్ వచ్చేసిందా. ఇన్పుట్ ప్రాసెసింగ్ అంతా జరుగుతూ ఉంది. నా ఈ ప్రాసెసింగ్ అవుట్పుట్ మనకి మానిటర్ లో చూపిస్తుంది కదా, దాని అవుట్పుట్. ఈ కాన్సెప్ట్ ని బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ అంటాం. సో ALU అని అంటే అర్థమాటిక్ లాజిక్ యూనిట్. అర్థమాటిక్ లాజిక్ యూనిట్ అంటే ప్లస్ చేయాలి అనుకోండి, చిన్న చిన్న లాజిక్స్ అన్ని టెస్ట్ చేయాలి. సపోజ్ ప్లస్ చేయాలి, మనకు ఆన్సర్ 5 రావాలి కదా ఇక్కడ, అదే కానీ 1 అని రాకూడదు కదా ఇక్కడ ఆన్సర్. ఓకే, అందుకనేసి దీన్ని అర్థమాటిక్ లాజిక్ అంటే ఇలా చిన్న క్యాలిక్యులేషన్స్ ని మెయింటైన్ చేసేదాన్ని అర్థమాటిక్ అండ్ లాజిక్ యూనిట్ అంటారు. MU అంటే మెమొరీ యూనిట్. మెమొరీ యూనిట్ ఏం చేస్తుంది, సేవ్స్ ద డేటా, డేటానంతా స్టోర్ చేసుకుంటుంది. సియు అని అంటే కంట్రోల్ యూనిట్.
ఓకే, ఈ త్రీ ప్రాసెస్ అంటే ది కాంబినేషన్ ఆఫ్ ది థింగ్స్ ఈస్ కాల్డ్ యాజ్ సిపియు. ఇక్కడ మీకు వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆర్ అదర్వైజ్ కాంపిటేటివ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ది సిపియు అని వస్తుంది. సిపియు అనేసరికి మదర్ బోర్డు అని కానీ ఇంటర్నల్ గా థింక్ చేయకండి, అంటే హార్డ్వేర్ అని థింక్ చేయకండి. సిపియు ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వన్ ఏఎల్యు ప్లస్ వన్ కంట్రోల్ యూనిట్ ప్లస్ వన్ మెమొరీ యూనిట్. ఇది కాంబినేషన్ ఆఫ్ ద సిపియు. అండ్ ది సిపియు ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాసెసర్. ఏమంటారు దీన్ని? ప్రాసెసర్ అని కూడా అనొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఎంయు అంటే మెమొరీ వచ్చేసిందా, ఇప్పుడు మనకి డేటాని కంట్రోల్ చేసేది, డేటాని మెమొరీ దట్ ఈస్ స్టోర్ చేసుకునేది. అండ్ దిస్ ఈస్ ఫర్ కంట్రోల్, దిస్ ఈస్ ఫర్ ద ప్రాసెసింగ్. అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్ ప్రాసెసింగ్, దట్ కూడా మనం కంట్రోల్ అని కూడా అనొచ్చు. ఓకే, కానీ ఇక్కడ లాజికల్ టెస్ట్ జరుగుతాయి. ఇక్కడ ఏంటి అంటే ఇన్పుట్ సిస్టమ్ సరిగా వర్క్ చేస్తా ఉందా లేదా, అవుట్పుట్ సిస్టమ్ సరిగా వర్క్ చేస్తా ఉందా లేదా, లేదా సిపియులో మెమొరీ ఎక్కువ అయిపోయింది, సిపియు మెయింటెనెన్స్ కష్టం అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేదాన్ని కంట్రోల్ యూనిట్ అంటారు. ఓకే, సో కంట్రోల్ యూనిట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఏం చేస్తుందంటే క్యాలిక్యులేషన్ పర్పస్ ఒక్కటే కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీరు ఈ మధ్య ఎప్పుడైతే ల్యాప్టాప్స్ వచ్చాయో ఈ కాన్సెప్ట్ మిస్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ని ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. ఓకే, నౌ హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్స్ చూద్దాం. హిస్టరీ అండ్ ఎవల్యూషన్ అంటే ఎక్కడి నుంచి పుట్టింది కంప్యూటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో లెట్ us డిస్కస్ అబౌట్ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద కంప్యూటర్స్. నౌ ఈ హిస్టరీ ఆఫ్ ద కంప్యూటర్స్ లో ఫస్ట్ కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఆన్ ద బేసిస్ ఆఫ్ అబాకస్. ఓకే, క్యాలిక్యులేషన్. మీరు అబాకస్ ఐడియా ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అబాకస్ లో ఉన్నది ఓన్లీ ప్లస్ అండ్ ఇంటూ. ఓకే, దీంట్లో అబాకస్ లో సబ్ట్రాక్షన్ కి కానీ డివిజన్ కి కానీ అక్కడ స్కోప్ లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. అందుకని కొన్ని అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ చెప్తాను. ఎక్సెల్ అప్లికేషన్ లో సమ్ అనే ఫంక్షన్ ఉంటుంది, ప్రోడక్ట్ అనే ఫంక్షన్ ఉంటుంది, కానీ సబ్ట్రాక్షన్ అనే ఫంక్షన్, డివిజన్ అనే ఫంక్షన్ ఉండవు. ఎందుకంటే అవి పుట్టింది అబాకస్ లో నుంచి. అబాకస్ కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా అడిషన్ మల్టిప్లికేషన్ తోనే మిగతావన్నీ కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఈవెన్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ కూడా సపోజ్ 2 1 is 2, ఆ 2 కి +2 యాడ్ చేసి 4 వచ్చింది, దానికి +2 యాడ్ చేసి 6 వచ్చింది. ఇది కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్స్ లో నుంచి వచ్చినది మన కంప్యూటర్స్. ఓకే, వేదిక్ మ్యాథ్స్, అబాకస్ ఇవన్నీ యూజ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ కంప్యూటర్స్ అనేది కాన్సెప్ట్ వచ్చింది 2000 BC. అంటే మెకానికల్ గా ఒక సిస్టమ్ అంటూ ఏం క్రియేట్ అవ్వలేదు, అంటే ఒక అసెంపుల్ అంటూ ఏది క్రియేట్ అవ్వలేదు. కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ క్రియేట్ రావాలి అని వచ్చింది అయితే ఫ్రమ్ ద 2000 BC ఇట్ సెల్ఫ్. ఓకే, సో చాలా పాతది, మన వాళ్ళు చేసింది, కానీ ఇది డెవలప్ చేసింది చైనా. ఓకే, మన కాన్సెప్ట్ ని తీసుకెళ్లి చైనా వాళ్ళు డెవలప్ చేశారు. సో ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్ అయింది చైనా. ఓకే, ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ ఒక డిజైన్ కాదు, మిషన్ ఇంకా తయారవ్వలేదు, మెకానిజం ఒక్కటే రెడీ అయింది. ఓకే, అందుకనేసి ఇంపార్టెన్స్ అయితే చైనాకు వెళ్ళలేదు, బట్ అబాకస్ అనే కాన్సెప్ట్ పుట్టింది అక్కడ నుంచి కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1642లో ఏం జరిగిందంటే పాస్కల్ అనే పర్సన్ క్యాలిక్యులేటర్ ఇన్వైట్ చేశారు. నేను ఇక్కడ ప్రతిసారి మెకానికల్ ఎందుకు రాస్తున్నానంటే హియర్ సిస్టమ్ డెవలప్మెంట్ అంటూ రాలేదు. దట్స్ వై ఇట్స్ ఓన్లీ మెకానిక్స్. అంటే ఇది చేయాలి అని చెప్పి ఐడియాస్ మటుకే, పర్ఫెక్ట్ గా సిస్టమ్ అంటూ డెవలప్ అవ్వలేదు. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఈ యాడింగ్, అంటే ఈ మిషన్ ని ఏదైతే పాస్కల్ క్యాలిక్యులేటర్ తయారు చేశారో దాన్ని యాడింగ్ మిషన్ అన్నారు. ఓకే, నెక్స్ట్ 17th centuryలో నెపియర్ బోన్స్ ఏం చేశారంటే హీ క్యాలిక్యులేటెడ్ ద డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద నెంబర్స్. చెప్పాను కదా, యాజ్ పర్ ద అబాకస్ అక్కడ డివిజన్ కి స్కోప్ లేదు. ఓకే, అందుకనేసి ఈవెన్ సబ్ట్రాక్షన్ కూడా స్కోప్ లేదు. సో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి 17th century నుంచి స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత స్లైడ్ రూల్ అని డెవలప్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ విలియం ఓట్ బ్రెడ్ ఇన్ 1622. వాట్ ఈజ్ స్లైడ్ రూల్? ఇవన్నీ అనే బదులు స్లైడ్ రూల్ ఎవరికైనా అబాకస్ క్యాలిక్యులేట్ చేస్తుంది చూడండి, ఇలా అబాకస్ పట్టుకొని వాళ్ళు ఇలా స్లైడ్ చేస్తారు పైకి, కానీ స్లైడ్ రూల్ గా క్రియేట్ చేశారు. బికాస్ ఆ అబాకస్ లో ఉన్న బీడ్స్ ఉంటే, యాక్చువల్ దగ్గర ఇప్పుడు అబాకస్ లేదు, కానీ ఎవరి దగ్గర ఉంటే చూడండి, లేదా ఇక్కడ సెర్చ్ కూడా చేయండి. అదొక చిన్న బాక్స్ ఇలా ఉంటుంది, వాటి మీద బీడ్స్ ఉంటాయి.
ఓకే, ఆ బీడ్స్ ని స్లైడ్ చేస్తూ ఇలా స్లైడ్ చేస్తూ చేస్తున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ కి స్లైడ్ రూల్ అని పేరు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది అల్గరిథమ్స్ అండ్ లాగరిథమిక్ క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తారు, టు క్యాలిక్యులేట్ ద లాగరిథమిక్ క్యాలిక్యులేషన్స్. ఓకే, నెక్స్ట్ ఈ 1823 నుంచి 34, 1823 నుంచి 34 వరకు చార్లెస్ బబేజ్ డెవలప్డ్ ద అనలైటికల్ ఇంజిన్ అండ్ డిఫరెంట్ ఇంజిన్. ఇక్కడ నుంచి మిషన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడి నుంచి డివైస్ స్టార్ట్ అయింది. అంటే ఒక ఇన్పుట్ రెడీ కావాలి, ఒక అవుట్పుట్ ఇలా ఇవ్వాలి. ఓకే, సో బట్ బేసికల్ గా ఐ హావ్ టు సే కంప్యూటర్స్ అనేది మ్యాథమెటిక్స్ నుంచే పుట్టింది. ఓకే, అప్పుడు చార్లెస్ అందుకనేసే హీస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. మీరు ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు. 2000 BC నుంచి స్టార్ట్ అయినా కూడా అక్కడ కాన్సెప్ట్ మిషన్ తయారవ్వలేదు, మెకానిజం తయారైంది. మిషన్ స్టార్ట్ చేసింది చార్లెస్ బబేజ్ కాబట్టి హీఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. నెక్స్ట్ ఎవల్యూషన్ 1801 లో జరిగింది. 1801 లో జోసెఫ్ జకార్డ్ పంచ్ కార్డ్స్ అనేవి రెడీ చేశారు. ఓకే, ఈ పంచ్ కార్డ్స్ నుంచి కీబోర్డ్స్ అన్నవి పుట్టింది. ఓకే, అంటే డేటాని ఇన్పుట్ చేయొచ్చు, డేటాని లోపలికి ఇన్సర్ట్ చేయొచ్చు, సిస్టమ్ లోకి ఒక డివైస్ లోకి పెట్టచ్చు అనేది వచ్చిందే ఫ్రమ్ ద పంచ్ కార్డ్స్. ఓకే, ఇలా ఒక్కొక్కరు డెవలప్ చేసినదే మన సిస్టమ్స్. నెక్స్ట్ ఇన్ 1946 లో ఫస్ట్ సిస్టమ్ కనుక్కున్నారు, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇనాక్. ఓకే, ఇనాక్ అంటే ఎన్యూమరేటెడ్ న్యూమరిక్ డేటా ఇన్ఫర్మేషన్ ఫర్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఇది ఎలక్ట్రానిక్ డేటా. ఇక్కడ అంటే ఒక సిస్టమ్ ని ఫైండ్ అవుట్ చేశారు. మీకు ఇప్పుడు ఆ ఫిగర్స్ అన్ని కూడా చూపిస్తాను, వాట్ ఈస్ ఇనాక్, వాట్ ఈస్ పంచ్ కార్డ్స్, ఇవన్నీ కూడా నేను ఒకసారి చూపిస్తాను, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇలా ఒక్కొక్క ఎవల్యూషన్ చేసుకుంటూ వచ్చిండేది. నెక్స్ట్ మనకి తీసుకుంటున్న కంప్యూటర్స్. సో ఇనాక్ ఇస్ ద ఫస్ట్ కంప్యూటర్ విచ్ క్యాన్ ఏబుల్ టు స్టోర్ ద డేటా. అంటే స్టోరేజ్ కెపాసిటీ ఉంది అని చెప్పింది అక్కడ ఇనాక్. కొంచెం డీప్ గా వెళ్దాం. అంటే స్టోరేజ్ కెపాసిటీ వస్తోంది అని అంటే ఇక్కడ స్టార్ట్ అవుతున్నది ఆపరేటింగ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్స్ కొంచెం అంటే కష్టమేం కాదు, ఎలాగో చెప్తున్నాను కాబట్టి ఆ స్టోరేజ్ కెపాసిటీ వచ్చిందంటేనే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా వచ్చింది అని అర్థం. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటే ఓల్డ్ మొబైల్స్, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న న్యూ మొబైల్స్. ఓల్డ్ మొబైల్స్ స్టోరేజ్ కెపాసిటీ లేదు, అందుకే వాటిని ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నాం. సింపుల్ చిన్న మొబైల్స్, నోకియా మొబైల్స్. ఓకే, ఇప్పుడు చూడండి మన స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతూ ఉంది బికాస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమే వర్క్ చేస్తూ ఉన్నది. దాన్ని మనం ఆండ్రాయిడ్ అంటున్నాం, ఆండ్రాయిడ్ మొబైల్ అంటున్నాం. ఆండ్రాయిడ్ ఇస్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, అలా వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో స్టోరేజ్ కెపాసిటీ వచ్చింది అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి వచ్చింది అని అర్థం. ఓకే, అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని మనం సిస్టమ్స్ ఒక్కోదాన్ని ఒకటి డెవలప్ చేస్తూ వచ్చారు. నౌ ఈ ఇనాక్ ఇస్ ద ఫస్ట్. ఓకే, ఇనాక్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 1950 ఎవల్యూషన్ అన్నాను కదా, అందుకే ఇయర్ వైజ్ తీసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంట్రడ్యూస్ చేసిన కంప్యూటర్ ఎడ్వాక్. ఎడ్వాక్ అంటే ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ ఆటోమేటిక్ కంప్యూటర్ అంట. ప్రీవియస్ కంప్యూటర్ లో ఏంటి అంటే ఇనాక్ లో డేటా స్టోర్ ఎక్కడ అవుతా ఉంది, ఎంత అవుతుంది, డేటా స్టోరేజ్ కెపాసిటీ ఉందా లేదా, అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతా ఉంది, ఇది కనుక్కోలేకపోయారు. ఇక్కడ ఎడ్వాక్ ఎప్పుడైతే వచ్చిందో ఇంటర్నల్ గా మెమొరీ ఉందా లేదా, మెమొరీ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీ అవుతుందా లేదా, ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది. బికాస్ దీన్ని డిస్క్రీట్ వేరియబుల్ అంటాం, అందుకే డిస్క్రీట్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఫైండ్ అవుట్ చేశారు ఇన్ 1950. ఈ డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇది ఇన్వెంట్ చేసింది జాన్ వాన్ న్యూమాన్. ఇప్పటికీ కూడా కంప్యూటర్ ఎవరు డెవలప్ చేశారు అండ్ వాట్ బేస్ ఇట్ ఇస్ వర్కింగ్ అంటే ఈయన పేరే చెప్పుకుంటారు, జాన్. ఓకే, ఈవెన్ ఇతను అంటే ఏదైతే ఫైండ్ అవుట్ చేశారు ద ప్రాసెస్ ఆర్ ద కాన్సెప్ట్, ఇదే ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వడానికి కూడా ఇతనే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే ఈ కాన్సెప్ట్ వాడారు, అందుకనేసి స్టిల్ నౌ ఇప్పటికీ కూడా హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్ హూ హ్యాస్ డెవలప్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ జాన్ వాన్ న్యూమాన్ అనే చెప్తారు. ఓకే, నెక్స్ట్ 1950లో ఇంకొక ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్ ఎడ్సాక్, ఎలక్ట్రానిక్ డిలేడ్ స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ అన్నాం.
ఇక్కడ డిస్క్రీట్ అన్నారు, ఇక్కడ డిలేడ్ అన్నారు. ఎందుకు అంటే డిస్క్రీట్ ఇస్ టు మేక్ ది క్యాలిక్యులేషన్స్. డిస్క్రీట్ అంటే క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ డిలేడ్ కంప్యూటర్స్, అండ్ ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ కూడా డేటా ప్రాసెసింగ్. డిలేడ్ కంప్యూటర్స్ అంటే నాన్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్. ఓకే, ఏదన్నా మన మొబైల్స్ లో ఫోటోస్ అని ఎలా స్టోర్ చేసుకుంటాం, అలా సిస్టమ్ లో నాన్ ప్రాసెసింగ్ ది స్టోరేజ్ కెపాసిటీ కోసం యూజ్ చేసింది డిలేడ్ స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. ఓకే, అండ్ 1950లో యునివాక్ అనే సిస్టమ్ కనుక్కున్నారు. ఓకే, బై జే మ్యాక్లీ అండ్ జేపీ ఎకట్. ఓకే, డేట్స్ అండ్ ఏ సిస్టమ్ ఎప్పుడు కనుక్కున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకోండి. నౌ వాట్ ఈస్ యునివాక్ మీన్స్ యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ బేస్ చేసుకొని ఇప్పుడు మనకి క్యాలిక్యులేటర్స్ కానీ, నేను ఇప్పుడు యాక్చువల్గా ఒకటి చూపిస్తాను, ఈ డిజిటల్ ప్యాడ్స్ కానీ. సో ఇక్కడ మనం డిజిటల్ ప్యాడ్స్ నోట్ చేస్తుంటే మీకు అక్కడ స్క్రీన్ పైన వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా డెవలప్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు ఈ జనరేషన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ కంప్లీట్ ఓవర్ వ్యూ మీకు చూపిస్తాను. ఓకే, అండ్ ద ఫార్మాట్ ఆఫ్ టేబుల్ వేసుకునేసాను. సో కంప్లీట్ ఓవర్ వ్యూ చూద్దాం ఆఫ్ ద జనరేషన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్స్. ఓకే, సో ఈ జనరేషన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్స్ లో ఫస్ట్ 1940 ఎక్కడ కూడా ఎగ్జాక్ట్లీ డేట్స్ లేవు. అంటే ఎప్పుడు జనరేట్ అయింది, ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే సీరియస్ గా ఎక్కడ కూడా డేట్స్ లేవు. అందుకే అప్రాక్సిమేట్ పీరియడ్ రాస్తారు, ఎగ్జాక్ట్ డేట్స్ ఏం చెప్పాం. 1940 నుంచి 1955 దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఈ కంప్యూటర్స్ లో వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేవారు. అండ్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్. అండ్ హియర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, సో వాక్యూమ్ ట్యూబ్స్ అనేవి ఎలా ఉంటాయంటే జనరల్లీ పైప్ లైన్స్ ఆఫ్ డ్రైనేజ్ పైప్ లైన్స్ ఇంతలా ఉంటాయి కదా, అలా ఉండేవి వాక్యూమ్ ట్యూబ్స్. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ లో అన్ని ప్యారల్ గా ఇలా అరేంజ్ చేసుకునేవాళ్ళు. ఇంటర్నల్ గా ప్యారల్ కనెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. సపోజ్ ఈ ట్యూబ్ లో ఒక చిన్న ఎలకనో, చిన్న చీమనో, దోమనో పోయినా కూడా సిస్టమ్ లో కెపాసిటీ తగ్గిపోయేది అనమాట. బికాస్ అంత కెపాసిటీ లేదు, అది ఓవర్ హీట్ అయిపోయేది. ఓకే, ఆ ఓవర్ హీట్ ని మెయింటైన్ చేసే కెపాసిటీ ఆ ట్యూబ్స్ కు ఉంటాయి. ఆ లెవెల్లో క్రియేట్ చేశారు, దట్ ఆర్ కాల్డ్ యాజ్ వాక్యూమ్ ట్యూబ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఫ్రమ్ 1956 to 63 ఇస్ సెకండ్ జనరేషన్. ఇక్కడ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం. అండ్ ట్రాన్సిస్టర్స్ అనే కాన్సెప్ట్ ఫైండ్ అవుట్ చేసింది బై ద ఐబిఎం. అందుకే ఇంపార్టెన్స్ గివెన్ టు ద ఐబిఎం. హియర్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 2 పాయింట్స్ చెప్తాను. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో దే హ్యావ్ ఫైండ్ ఓన్లీ బైనరీ సిస్టమ్. ఓకే, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో బైనరీ సిస్టమ్ కనుక్కున్నారు. బైనరీ సిస్టమ్ అంటే 0 and 1. అండ్ 0 and 1 ఆర్ కాల్డ్ యాజ్ బిట్స్. ఇలాగే ఈ బిట్స్ 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 బైట్. 8 బిట్స్ ఈక్వల్స్ టు 1 బైట్. ఇక్కడి నుంచే మెమొరీ కెపాసిటీ అనేది పెరిగింది. అంటే మెమొరీ యూనిట్స్ అనేది, మెమొరీ ఇస్ మెజర్డ్ ఇన్ బైట్స్ కదా, ఇదే కాన్సెప్ట్. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నుంచే వచ్చింది. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లో హెక్సాడెసిమల్ సిస్టమ్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, హెక్సాడెసిమల్ సిస్టమ్. ఇక్కడికి వచ్చాక 0 to 9 and A to F మ్యాథమెటిక్స్ పీపుల్ కి అయితే చాలా బాగా తెలుస్తుంది వాట్ ఈస్ బైనరీ అండ్ వాట్ ఈస్ హెక్సా అని. బైనరీ సిస్టమ్ లో ఓన్లీ 2 నెంబర్సే ఉంటాయి. బికాస్ ఎవ్రీ నెంబర్ ని 2 తో డివైడ్ చేస్తారు. అప్పుడే మనకి 0 and 1 వచ్చేది. కొంచెం లాజిక్ చూడండి, ఏ నెంబర్ నైనా 2 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అయితే 0 or 1. అందుకే 0 and 1 ఆర్ కాల్డ్ యాజ్ బిట్స్. ఓకే, అండ్ ఈ 0 and బిట్స్ ని 8 బిట్స్ ని 1 బైట్ అంటున్నారు. ఇంకొక చిన్నది కూడా ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ నిబెల్, అంటే 4 బిట్స్. 4 బిట్స్ ఈక్వల్స్ టు 1 నిబెల్. తర్వాత ఎప్పుడైతే బైట్స్ స్టార్ట్ అయినాయో మనకి కేబీ, జీబీ, నెక్స్ట్ మెమరీ డిస్కస్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను. కానీ వచ్చింది ఇక్కడ నుంచే. ఇది ఇంకొక ప్రూఫ్ దట్ సిస్టమ్స్, కంప్యూటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసింది మ్యాథమెటిక్స్ పీపులే. ఓకే, నెక్స్ట్ ఇన్ 1964 to 67 ఇంటిగ్రేటెడ్ చిప్స్ వచ్చాయి. ఆ ఇంటిగ్రేటెడ్ చిప్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ క్రేయాన్ వన్స్, IBM 360 అండ్ ఈవెన్ IBM 700 కూడా, అది కూడా ఇంటిగ్రేటెడ్ చిప్. ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన బేసిక్ అంటే బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్, ఇది కూడా ఒక అబ్రివేషన్ ఇక్కడ. ఓకే, పాస్కల్ ఇస్ వన్ లాంగ్వేజ్. ఆల్గాల్ అంటే అల్గరిథమిక్స్. ఓకే, ఇది కూడా వన్ లాంగ్వేజ్. C++ అని స్టార్ట్ అయినాయి అక్కడ నుంచి. C++ అనేవి స్టార్ట్ అయ్యాయి కానీ కంపైలర్ స్టార్ట్ అయ్యాయి అక్కడ నుంచి. ఓకే, ఎందుకంటే సి లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా డెవలప్ అయింది 1972 నుంచి. ఓకే,
అండ్ 1972 నుంచి నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటిని కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ అని వస్తున్నాం. ఇక్కడికి వచ్చాక ఎల్ఎస్ఐ, విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ చిప్స్, ఓకే, అండ్ మైక్రో ప్రాసెసర్, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటర్స్ కూడా ఇక్కడ నుంచి డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఉన్న అన్ని పీసీస్ డెస్క్ టాప్స్ అన్ని ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినట్టు తీసుకున్నారు. ఇక్కడ డేటా బేసెస్ గురించి చెప్తున్నా, అంటే డేటా బేస్ అనే కాన్సెప్ట్ వచ్చిందే ఫ్రమ్ 1972, బట్ డెవలప్ అయింది మటుకు 1980s లో. స్టార్ట్ అయిన కాన్సెప్ట్ నేను చెప్తా ఉన్నది, పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చెప్పట్లేదు. ఆ కాన్సెప్ట్ అనేది పుట్టింది అక్కడ నుంచి చెప్పాను, ఓకే. నెక్స్ట్ ఎంటైర్ డెవలప్మెంట్ ఫేజ్ అలా డెవలప్ అవుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో సైన్స్ అండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్స్ అన్ని క్రియేట్ అయింది ఫ్రమ్ నౌ ఇప్పుడు వరకు జనరేషన్ ని డెవలప్మెంట్ ఫేజ్ అంటున్నాం. దీస్ ఆర్ ద జనరేషన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్స్, ఓకే. ఇవి ఎగ్జాంపుల్స్, ఓకే. వీటిని ఫస్ట్ మనము ఇనాక్ అని చెప్పాము కంప్యూటర్స్. సో ఇది ఇనాక్, ఓకే. దిస్ ఆర్ వాక్యూమ్ ట్యూబ్స్, ఇవి వాక్యూమ్ ట్యూబ్స్. ఇంకా మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ ఈ మధ్య బాగా గూగుల్లో ఉన్నాయి, యూ కెన్ సర్చ్ ఫర్. పంచ్ కార్డ్స్, దీని గురించి డిస్కస్ చేయాలి. ఈ పంచ్ కార్డ్స్ బేస్ మీదనే కీబోర్డ్ అనేది తయారైంది. అంటే కీలో వెనకాల ప్రెస్ చేస్తే అది వెళ్ళి సిస్టమ్ లో మనకి టైప్ కావాలి కదా, వీటిని పంచ్ కార్డ్స్ అంటాం. సో కీబోర్డ్ అనేది మటుకు ఐడియా వచ్చింది ఫ్రమ్ ద పంచ్ కార్డ్స్, అందుకే ఇంపార్టెన్స్ పంచ్ కార్డ్స్ కే ఇస్తారు. కొన్ని సిస్టమ్స్ లో ఇది కూడా చెప్పొచ్చు, నాట్ ద సిస్టమ్స్, కొన్ని ఎగ్జామినేషన్స్ లో విచ్ ఇస్ ద ఫస్ట్ ఇన్పుట్ డివైస్ అంటే దానికి పంచ్ కార్డ్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ కొంతమంది రాంగ్ అని అంటారు, బికాస్ దాని వల్ల మనం టైప్ అయితే చేయలేదు, జస్ట్ ప్రాసెస్ ఒక్కటి యూజ్ చేశారు. అంటే ఈ ప్రాసెస్ ఇలా క్లిక్ చేయాలి, ఇలా చేస్తే వెనకాల టైప్ అవుతుంది అనే కాన్సెప్ట్ వచ్చింది, అందుకని ఇంపార్టెన్స్ పంచ్ కార్డ్స్ ఇస్తారు. ఇంకా అది ఒక ఏమంటారు ఆర్గ్యుమెంట్ లో ఉంది. సో మనకైతే అవసరం లేదు, కీబోర్డ్ నే మనం ఫస్ట్ స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ అనే అంటాం. కానీ ఎప్పుడైనా ఆప్షన్ వచ్చినప్పుడు పంచ్ కార్డ్స్ కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, ఓకే. కాన్సెప్ట్ ఇన్పుట్ అనే కాన్సెప్ట్ వచ్చిందే ఫ్రమ్ ద పంచ్ కార్డ్స్, ఓకే. నెక్స్ట్ వి డిస్కస్ నౌ వాట్ ఈస్, ఇంకా కొన్ని సిస్టమ్స్ ఏవైతే డెవలప్ అయ్యాయో లేటెస్ట్ జనరేషన్ లో వాటిని కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది మిషన్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. అంటే మనిషి ఎలా చదువుతాడు, మనిషి ఎలా రాస్తాడు, ఎలా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అఫ్ కోర్స్ మనిషి ఎలా థింక్ చేస్తాడు అనేది అయితే రాలేదు, ఓన్లీ ద యానిమేషన్స్ అలా జనరేట్ అవ్వడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అయింది, ఓకే. నెక్స్ట్ ఈ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ జాన్ మక్కర్తి. అది ఇంగ్లీష్ నేమ్ కాబట్టి అలాగంచి మ్యాక్ అంటారు, మ్యాక్ అర్తి, ఓకే. నెక్స్ట్ నానో సైన్స్, ఓకే. నానో సైన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం. బికాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అంటే ఫిజికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్ అన్నమాట. సో నానో సైన్స్ అనేది ఫిజిక్స్ అనే కాన్సెప్ట్ ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజ్ చేశారు. నేను షూర్ ఏం కాదు కానీ నానో సైన్స్ అనే సిస్టమ్స్ స్పెషల్ గా అయితే నాసా సెంటర్ లో యూజ్ చేసేవాళ్ళు, ఓకే. యూజ్ చేస్తున్నారు కూడా, యూజింగ్ దిస్ నానో సైన్స్ అది బాగా కంప్లీట్ గా వర్కౌట్ అవుతుంది, ఓకే. నౌ నెక్స్ట్ వన్ రోబోటిక్స్, ఓకే. రోబోటిక్స్ ఆఫ్ కోర్స్ ఆపరేషన్. నౌ ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి అనేసి. రోబోటిక్స్ అనేది అదొక డివైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ డివైస్ వర్క్ చేయడానికి ఏదైతే ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నామో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. డిఫరెన్స్ ఉంది. రోబోటిక్స్ ఈజ్ ఎ డివైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇస్ ఎ ప్రోగ్రామ్, అంటే అదొక బ్రెయిన్, ఓకే. దాన్ని ఈ డిఫరెన్స్ తీసుకోవచ్చు, విచ్ ఇస్ ద డివైస్, విచ్ ఇస్ ద బ్రెయిన్ అనేసి, ఓకే. నౌ నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ బస్. బస్సెస్ అంటే సిపియులో కొన్ని పోర్ట్స్ ఉంటాయి, జనరల్ గా సిగ్నల్స్ ఇలాగా, ఓకే. సో ఈ సిపియులో చిన్న బాక్స్ పోర్ట్స్ ఉంటాయి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోర్ట్స్ ఎలా ఉంటాయి అని అంటే సిపియు పోర్ట్స్, నేను ఒక చిన్న ల్యాప్టాప్ చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పోర్ట్స్ ఎలా వర్క్ చేస్తాయి అనే కాన్సెప్ట్ ని మనం బస్ అంటాం. ఇది ఎవ్రీ ల్యాప్టాప్ లో ఉంటుంది, కొన్నిటికి బ్యాక్ సైడ్ ఉంటుంది, కొన్నిటికి ఇలా సైడ్ కు ఉంటుంది, ఓకే. ఇది ఓకే. ఈ పోర్ట్స్ గురించి బస్ అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది, ఓకే. సో ఫస్ట్ బస్సెస్ అనే కాన్సెప్ట్ లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ బస్ ఉన్నాయో చూద్దాం. ఒకటి అడ్రస్ బస్, ఓకే. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్
డేటా బస్. ఫస్ట్ ది అడ్రస్ బస్ అనొచ్చు, నెక్స్ట్ డేటా బస్ అనొచ్చు. మిగతా వేరే బస్సెస్ ఉన్నాయి, దాని అన్నిటిని అదర్ బస్సెస్ కింద వేసుకున్నాను. కానీ అడ్రస్ బస్ అనేది ఏంటి అంటే మెమొరీలో ఎక్కడ వెళ్ళి సేవ్ అవుతా ఉంది అని చెప్పేదాన్ని అడ్రస్ బస్ అంటున్నాను. నెక్స్ట్ ఆ మెమొరీలో ఏమి సేవ్ అవుతోంది అని చెప్పేదాన్ని డేటా బస్ అంటున్నాం. మిగతా బస్సెస్ అన్ని ఏంటి అంటే ఫిజికల్ బస్సెస్, అంటే ఇన్పుట్ అవుట్పుట్ అలా చిన్న చిన్నవి ఉంటే అన్నిటిని కలిపి అదర్ బస్సెస్ కింద వేస్తాం. బట్ బస్సెస్ అని చెప్పాలంటే 2 టైప్స్ ఆఫ్ బస్ అని చెప్తే చాలు. ఫస్ట్ వన్ ఇస్ ద అడ్రస్ బస్. ఆ అడ్రస్ బస్ మెమోరీలో ఎక్కడ స్టోర్ అయింది చెప్తున్నాం కాబట్టి దాని లొకేషన్స్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ డేటా బస్ అనేది డేటా తీసుకుంటుంది. కానీ అడ్రస్ బస్ అనేది యూని డైరెక్షనల్, అంటే ఒక్క సైడ్ నుంచే డేటా వెళ్తూ ఉంటుంది, ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకే, బై డైరెక్షనల్ కాదు, అది 2 సైడ్స్ ఉండదు. ఓకే, డేటా బస్ అనే కాన్సెప్ట్ సేమ్ ర్యామ్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ర్యామ్ నుంచి డేటా హార్డ్ డిస్క్ ఎలా వెళ్తుంది, అండ్ వాట్ రిసీవ్స్ హార్డ్ డిస్క్ నుంచి మళ్ళీ ర్యామ్ రివర్స్ ఎలా జరుగుతుంది, ఈ దాని డేటా బస్ అంటాం. సో ర్యామ్ నుంచి హార్డ్ డిస్క్ వెళ్తుంది కాబట్టి 1 డైరెక్షన్. నెక్స్ట్ హార్డ్ డిస్క్ నుంచి ర్యామ్ కి వెళ్తా ఉంది కాబట్టి 2 డైరెక్షన్స్. అందుకనేసే డేటా బస్ ని మనం బై డైరెక్షనల్ బస్ అని కూడా అనొచ్చు. మీకు ఇక్కడ ఇంత డీప్ గా అయితే ఏమి రాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యూనిడైరెక్షనల్ బస్ కి ఎగ్జాంపుల్ సింప్లీ అడ్రస్ బస్, బై డైరెక్షనల్ కి ఎగ్జాంపుల్ డేటా బస్. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతున్న నెక్స్ట్ కాన్సెప్ట్ చిప్స్ గురించి. ఏం చెప్పుకున్నాం, ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉన్నాయి కదా, ఏవైతే జనరేట్ అయ్యాయో ఆ ఇంటిగ్రేటెడ్ చిప్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ చిప్ కెపాసిటీ పెరిగే కొద్దీ సిస్టమ్ కెపాసిటీ అనేది చాలా బాగుంటుంది. సిస్టమ్ వర్క్ చేసే కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ, సిస్టమ్ మనకి ఏదైతే అవుట్పుట్ ఇస్తూ ఉందో అంటే మనకి రెస్పాండ్ అవుతుందో ఆ కెపాసిటీ డిఫర్ అవుతుంది విత్ ద బయాస్ బస్, దట్ ఈస్ చిప్స్. ఓకే, సో ఈ బయాస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అంటాం. డన్. నెక్స్ట్ ఈ బయాస్ బస్ అనేది రోమ్ చిప్ అంటాం. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ అని అర్థం, రీడ్ ఓన్లీ మెమొరీ. అండ్ ఈ చిప్ అనేది మదర్ బోర్డ్ లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఈ బస్ సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్ అంటారు. అంటే ఈ బయాస్ చిప్ అనేది హార్డ్వేర్ తో పాటు సాఫ్ట్వేర్ ని కూడా స్టోర్ చేసుకుంటుంది. అంటే కంపైలర్స్, సిస్టమ్స్ సి లాంగ్వేజ్ వాడి కంపైలర్స్ వాడాల్సి వస్తుంది అనమాట. అలాంటి కంపైలర్ స్టోరేజెస్, ఇంటర్మీడియట్ స్టోరేజెస్ అన్ని సేవ్ చేసుకునేది ఫర్మ్వేర్స్ అని అంటాం. దీన్ని బయాస్ సాఫ్ట్వేర్స్ అని కూడా అంటాం. అండ్ ఈ బయాస్ సాఫ్ట్వేర్ ఒక్కసారి క్రియేట్ అయిపోతే డిలీట్ చేయలేం, అందుకే రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. ఈవెన్ ఎర్రర్ వచ్చినా కూడా రెక్టిఫై చేయలేం. ఓకే, జస్ట్ చూడడానికి ఒకటే వర్క్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, మనం డిస్కస్ చేయబోతున్నది బూటింగ్ ప్రాసెస్. ఓకే, బూటింగ్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ బూటింగ్, బూటింగ్ అంటే ఏంటి అది తెలియాలి మినిమం గా. ఈ బూటింగ్ ప్రాసెస్ ఏంటి అంటే సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత సిస్టమ్ ఆన్ అయ్యే వరకు జరిగే ప్రాసెస్ ని బూటింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, అంటే ఎస్టర్డే ప్రోగ్రామ్స్ చేస్తాం, ప్రోగ్రామ్స్ చేశాక సేవ్ చేసేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఎక్కడ సేవ్ అవుతాయి జనరల్ గా రీడ్ ఓన్లీ మెమొరీలో సేవ్ అవుతుంది, దట్ ఈస్ రాంగ్ కదా. కానీ మాన్యువల్ గా మన యూజర్ అంటే మనము సేవ్ చేసేది ర్యామ్ లో. ఇన్ బిట్వీన్ మనకు ఉండేది ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు సిస్టమ్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అన్ని ఫైల్స్ అన్ని కూడా ఫ్రమ్ ర్యామ్ నుంచి స్టోర్ అయ్యి ఫ్రమ్ రోమ్ నుంచి స్టోర్ అయ్యి ర్యామ్ లోకి, ఫ్రమ్ రోమ్ నుంచి స్టోర్ అయ్యి ర్యామ్ లోకి సేవ్ అవుతాయి. అప్పుడే నెక్స్ట్ యూజర్ ఆన్ చేసినప్పుడు ప్రీవియస్ గా సేవ్ చేసిన ఫైల్ మనకు కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ ని బూటింగ్ ప్రాసెస్ అంటాం. సో సింప్లీ లోడింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ ద డిస్క్ టు ద ర్యామ్. ర్యామ్ కి ఏదైతే మనం ప్రాసెస్ చేస్తున్నామో ఈ ప్రాసెస్ ని మనం ఏమంటున్నాం అంటే బూటింగ్ ప్రాసెస్ అంటున్నాం. ఓకే, బూటింగ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇది సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత జరుగుతున్న ప్రాసెస్, దాన్ని బూటింగ్ ప్రాసెస్ అంటారు. నెక్స్ట్ అదే చెప్తున్నాం కదా, వితౌట్ బూటింగ్ కంప్యూటర్ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ టాస్క్. ఈ బూటింగ్ ప్రాసెస్ జరగకపోతే సిస్టమ్ లో ఏ వర్క్ చేయలేము, సిస్టమ్ వర్క్ కూడా అవ్వదు, అంటే కంప్యూటర్ ఆన్ కూడా అవ్వదు. నా ఈ బూటింగ్ ప్రాసెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ద వార్మ్ బూటింగ్. వార్మ్ బూటింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ రీస్టార్టింగ్ ద కంప్యూటర్ ని వార్మ్ బూటింగ్ అంటారు. వర్క్ చేస్తున్నప్పుడు జనరల్ గా మీరు ఏం చేస్తారంటే ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, ముందు రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేసేస్తారు. ఓకే, ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాము, సిస్టమ్ లో వర్క్ జరుగుతున్నది అక్కడికి స్టాప్ చేసేస్తున్నాం. ఓకే, అలాంటి ప్రాసెస్ ని వార్మ్ బూటింగ్ ప్రాసెస్ అంటాం. అంటే వర్క్ చేస్తున్నప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేస్తూ ఉంటే
That process is called as warm booting. Shortcut for the warm booting is Control plus Alt plus Delete. ఓకే, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే టాస్క్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఒకసారి మనం ఇప్పుడు క్లాస్ చెప్పుకుంటున్నాము, నేను సడన్ గా ఆఫ్ చేయాలి, కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ డిలీట్ నేను ప్రెస్ చేసిన వెంటనే ఇలా కనిపిస్తుంది. ఓకే, దీన్ని మనం చెప్పే ప్రాసెస్ ని బూటింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, అంటే టాస్క్ బార్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ బూటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత రీస్టార్ట్ అయిపోతుంది, మరి నార్మల్ గా వర్క్ అవుతుంది. సెకండ్ వన్ ఇస్ ద కూల్ బూటింగ్ ప్రాసెస్. కూల్ బూటింగ్ ప్రాసెస్ అంటే సిస్టమ్ ప్రాసెస్ స్టార్టింగ్ అప్పుడు కానీ ఆ సిస్టమ్ ని ఆన్ చేస్తున్నప్పుడు కానీ అది ఆఫ్ పొజిషన్ లోకి వెళ్తూ ఉంటే, అంటే సింపుల్లీ స్లీపింగ్ పొజిషన్ లోకి వెళ్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కూల్ బూటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్, అంటే బూటింగ్ ఎలా జరుగుతుంది, ఏం ఆపరేషన్స్ చూద్దాం. సిస్టమ్ బూటింగ్ జరుగుతున్నప్పుడు బయాస్ ఫస్ట్ లోడ్ చేస్తుంది, బయాస్ ని బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. తర్వాత ఆ బయాస్ ని పోస్ట్ చేస్తుంది, అంటే ఏం జరుగుతోంది అనేసి. అప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అవుతుంది. ఓకే, తర్వాత ఎలాగే ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తున్నాను, ఒక చిన్న లైన్ చెప్తాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ మీడియేటర్ అని అర్థం. ఓకే, సో ఇంటర్ఫేస్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ యూజర్, దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు అర్థమైందా ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇంపార్టెన్స్? సో అది మధ్యలో ఉండి మనకి హార్డ్వేర్ వర్క్ చేస్తుందా లేదా, ఏ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయాలి, యూజర్ ఏం చేయాలి, యూజర్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ కి ఎలా వర్క్ చేయాలి, ఈ కాన్సెప్ట్ అంతా మెయింటైన్ చేసే దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం సింపుల్ గా. ఓకే, విండోస్, డాస్, ఆండ్రాయిడ్స్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయిన తర్వాత కాన్ఫిగరేషన్ అంతా, సిస్టమ్ సెట్టింగ్స్ అన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి అప్పుడు మనకి ఆ ప్రాసెస్ అంతా ఇస్తుంది. ఓకే, ఇందులో కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి కదా. పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్, అంతే కదా, చెక్ చేసుకోండి అని పోస్ట్ అంటారు. ఇది అది ఆటోమేటిక్ గా చెక్ చేసుకొని బయాస్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ బూటింగ్ ప్రాసెస్. నెక్స్ట్ సమ్ సిపియు పోర్ట్స్ నేర్చుకుందాం. ఇందాక బయాస్ సిస్టమ్ చెప్పాము కదా. సో సిపియు పోర్ట్స్ లో ఫస్ట్ పోర్ట్ ఇస్ ద మిడి పోర్ట్. మిడి పోర్ట్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డిజిటల్ ఇంటర్ఫేస్, అండ్ ఈ మిడి పోర్ట్ అనేది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఇందులో వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఓకే, సెకండ్ వన్ ఇస్ ద ప్యారలల్ పోర్ట్. ప్యారలల్ పోర్ట్ లో కంప్లీట్ గా 25 పోల్స్ ఆఫ్ ప్యారలల్స్ ఉంటాయి, అంటే పోల్స్ అన్ని ఉంటాయి అన్నమాట అందులో. అండ్ ఈ ప్యారలల్ పోర్ట్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసేది ప్రింటర్, స్కానర్ అది కరెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ పోర్ట్. నెక్స్ట్ వన్ సీరియల్ పోర్ట్. సీరియల్ పోర్ట్ అనేది మోడెమ్స్ కానీ మౌస్ కానీ కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అండ్ మోడెమ్ అని అంటే, మోడెమ్ అగైన్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో మోడెమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అంట. మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. సో ఈ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ సిస్టమ్స్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అంటే దీనికి ఒక మీనింగ్ కూడా ఉంది. సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్ నుంచి అనలాగ్ సిగ్నల్స్ కి, అనలాగ్ సిగ్నల్స్ నుంచి డిజిటల్ సిగ్నల్స్ కి కన్వర్ట్ చేసేదాన్ని కూడా మాడ్యులేటర్ అంటారు. అంటే అనలాగ్ సిగ్నల్, డిజిటల్ సిగ్నల్స్ అంటే ఏంటి? త్రూ ద సిగ్నల్స్ మనకి, అంటే ఇప్పుడు మొబైల్లో మాట్లాడుతున్నారు, ఎలా వినిపిస్తోంది? బికాస్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్స్. ఓకే, సిగ్నల్స్, డిజిటల్ సిగ్నల్స్. ఓకే, అలాగా ఇంటర్నెట్ ద్వారా వర్క్ అవుతున్న కాన్సెప్ట్ ఎలా వర్క్ అవ్వాలంటే అనలాగ్ నుంచి డిజిటల్ కి కన్వర్ట్ అవ్వాలి. ఓకే, అండ్ బోత్ వైస్ వర్సా, అప్పుడు దాన్ని మోడెమ్ అంటారు. ఓకే, ఈ మోడెమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. ఇలాంటి మోడెమ్స్ అన్నిటిని కనెక్ట్ చేసేదాన్ని సీరియల్ పోర్ట్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ పోర్ట్ ఈస్, అండ్ ఈ పోర్ట్ లో 9 హోల్స్ ఉంటాయి. ఈ పోర్ట్ ని కామ్ పోర్ట్ అని కూడా అంటాం. ఓకే, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ కామ్ పోర్ట్. నౌ నెక్స్ట్ పోర్ట్ యూఎస్బి పోర్ట్స్. ఓకే, యూఎస్బి పోర్ట్స్ జనరల్ చూసి ఉంటారు. యూఎస్బి అంటే యూనివర్సల్ సిగ్నల్ బస్ అంటాం. యూనివర్సల్ సిగ్నల్ బస్. ఓకే, ఈ యూఎస్బి పోర్ట్స్ పెన్ డ్రైవ్స్ కోసం, యూఎస్బి కేబుల్స్ కోసం యూజ్ చేస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్టర్నల్ డివైస్ ని కనెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూఎస్బి పోర్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ద పర్సనల్ పోర్ట్. పర్సనల్ పోర్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు అని అంటే మౌస్ కనెక్షన్స్, కీబోర్డ్ కనెక్షన్స్ కోసం యూజ్ చేసేదాన్ని పర్సనల్ పోర్ట్స్ అంటారు. ఓకే,
అంటే ఇంతకుముందు సిస్టమ్స్ ఉన్నాయి, ఇప్పుడు సిపియు బ్యాక్ సైడ్ ఉంటాయి అనమాట. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ల్యాప్టాప్ చూసేదానికన్నా సిపియు చూసి సిపియు బ్యాక్ సైడ్ అన్ని పోర్ట్స్ చూస్తే మీకు లాట్ ఆఫ్ పోర్ట్స్ కనపడతాయి, అంటే లాట్ ఆఫ్ హోల్స్ కనపడతాయి. అందుకు ఏ పోర్ట్ ఎందుకు యూజ్ చేస్తారు, ఏ పోర్ట్ ని ఏమంటారు అని ఇది అవసరం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఈ పర్సనల్ పోర్ట్ లో 15 హోల్స్ ఉంటాయి. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద విజిఏ పోర్ట్. విజిఏ పోర్ట్ అంటే విజువల్ గ్రాఫిక్స్ అరే. ఓకే, ఈ విజిఏ పోర్ట్ జనరల్ గా మౌస్ కనెక్షన్స్ అండ్ కీబోర్డ్ కనెక్షన్స్ కోసమే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇందులో 15 హోల్స్ ఉంటాయి. ఓకే, ఆఫ్టర్ దట్ సాకెట్స్. సాకెట్స్ అయితే బేసికల్ గా అందరు యూజ్ చేస్తాం మైక్స్ అండ్ స్పీకర్స్ కోసం. ఇవి నాట్ ఓన్లీ ద సిస్టమ్, ఈవెన్ ద సౌండ్ సిస్టమ్స్ లో కూడా ఈ మైక్ దట్ ఈస్ సాకెట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎథర్నెట్స్. ఇది కూడా పోర్టే, ఇది కూడా మనకి సిపియు పోర్ట్ అనే అంటాం. ఈ ఎథర్నెట్ అనేది టు కనెక్ట్ ద టెలిఫోన్ లైన్స్. ఓకే, సో నెక్స్ట్ ఎథర్నెట్ ని ఎన్ఐసి అని కూడా అనొచ్చు. ఎన్ఐసి అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఓకే, ఎథర్నెట్ ఎందుకు యూజ్ చేస్తారు? అఫ్ కోర్స్ టెలిఫోన్ లైన్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ చేయడం కోసం ఎథర్నెట్ వాడతాం. ల్యాన్ కేబుల్స్ కోసం టు ద సిపియు ఎథర్నెట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద హెచ్డిఎంఐ పోర్ట్. హెచ్డిఎంఐ పోర్ట్ అని అంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. దీనికి ఈ హెచ్డిఎంఐ పోర్ట్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే కెపాసిటీ, ఈవెన్ ఈ హెచ్డిఎంఐ పోర్ట్ సిస్టమ్ నుంచి టీవీ కనెక్ట్ చేస్తాం. ఓకే, అందుకే దీనికి హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అంటారు. అండ్ ఇట్ ఇస్ కనెక్టెడ్ ఫర్ ద డిజిటల్ టెలివిజన్స్ ఆర్ ప్రొజెక్టర్స్. ప్రొజెక్టర్స్ అన్నా దాని కెపాసిటీ తక్కువ, అంటే దాని వాల్యూమ్ తక్కువ. బట్ డిజిటల్ టీవీ కనెక్షన్స్ అని అంటే దాని వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండాలి. హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్ అంటాం. అండ్ ఈ హెచ్డిఎంఐ పోర్ట్స్ నవ్వేడేస్ నాట్ ఓన్లీ ద సిస్టమ్స్, అంటే ల్యాప్టాప్స్ కి సిస్టమ్స్ కే కాకుండా ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చాయి. ఆండ్రాయిడ్ టీవీస్ లో కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి, మీరు నోటీస్ చేసుకోవచ్చు. దట్ ఆర్ కాల్డ్ యాజ్ హెచ్డిఎంఐ పోర్ట్స్. ఇందులో ఈ కాన్సెప్ట్ లో ఏ పోర్ట్ కి ఎన్ని హోల్స్ ఉంటాయి అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని అబ్రివేషన్స్ వచ్చాయి కదా, అవి కూడా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ లో మీకు ఎన్ని హోల్స్ ఉంటాయి చెప్పాం కదా, 12 హోల్స్, 25 హోల్స్, 9 హోల్స్, అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి బిట్ మీకు అక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని అబ్రివేషన్స్ వచ్చాయి, అవి ఇంపార్టెంట్. ఏ పోర్ట్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అందుకే ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. నేను తీసుకుంటున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా మీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసమే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో ప్రతి అబ్రివేషన్ ని, ప్రతి మీనింగ్ ని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఓకే, నౌ the next concept we are discussing types of memory. Okay, first of all memory అంటే ఏంటో చూద్దాం. సో మెమరీ కాన్సెప్ట్ ఏం చేస్తున్నామనంటే, మెమరీ తీసుకుంటున్నప్పుడు టు స్టోర్ ద డేటా ఇన్ ద సిపియు. ఓకే, ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా అని అంటే సమ్ స్పేస్ అని చెప్పొచ్చు. డేటా స్టోరేజ్ ఎక్కడ అవుతుంది అంటే పర్టికులర్ ఇక్కడ అవుతుంది అని మనం చెప్పలేం. సిపియులో ఒక స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్ ని మెమొరీ అంటున్నాం. ఓకే, సో వాట్ ఈస్ మెమొరీ? ఇట్ ఈస్ ఎ స్టోరేజ్ స్పేస్ ఇన్ ద సిపియు అనండి. ఈ డెఫినేషన్ మెమొరీ అని అంటే ఎవరు చెప్పలేకపోతారు. బట్ ద స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ద మెమొరీ ఇస్ కాల్డ్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ద సిపియు ఇస్ కాల్డ్ యాజ్ మెమొరీ. ఓకే, స్టోరేజ్ స్పేస్ ఆఫ్ ద సిపియు ఇస్ కాల్డ్ యాజ్ మెమొరీ. ఈ మెమొరీస్ లో ఫస్ట్ మెమొరీ ఇస్ ద ప్రైమరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీలో ర్యామ్ ఒక్కటే యూజ్ చేస్తాం. అండ్ ఈ ర్యామ్ అనేది ఏంటి అంటే మెయిన్ మెమొరీగా కన్సిడర్ చేస్తారు. ఎందుకు? మనం ఏదైతే సేవ్ చేసుకుంటామో ప్రతి పాయింట్ కూడా వెళ్ళి ర్యామ్ లో సేవ్ అవుతుంది అనమాట. అందుకు మెయిన్ మెమొరీ అంటారు. అండ్ ర్యామ్ ఈజ్ ఎ టెంపరీ మెమొరీ అండ్ ఇట్ ఈస్ ఎ వాలటైల్, అంటే పర్మనెంట్ గా ఉండిపోయే మెమొరీని ర్యామ్ అంటాం. ర్యామ్ డెఫినేషన్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. Okay, which is the permanent memory? RAM is the permanent memory. And which is the main memory? RAM considered as the main memory and is also called as primary memory. Okay, so ఈ మెమరీ ఎందుకు యూజ్ చేస్తారు? డేటా ప్రాసెసింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ సెకండరీ స్టోరేజ్. సో సెకండరీ స్టోరేజ్ మెమొరీ ఇస్ నాన్ వోలటైల్ అండ్ ఇట్ ఇస్ అ పర్మనెంట్ మెమొరీ. సెకండరీ అంటే సిస్టమ్ లో కాదు, సిస్టమ్ బయట స్టోర్ అవుతుంది. ఓకే, ఈ సిస్టమ్ బయట స్టోర్ అవ్వడానికి మెమొరీ మనము ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ ఇది ఎక్స్టర్నల్ డివైస్ అని కూడా అంటారు, ఆర్ ఎక్స్టర్నల్ మెమొరీ అని కూడా అంటారు. అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్సిలరీ మెమొరీ. ఓకే, వీటికి సపరేట్ స్టోరేజ్ డివైస్ కావాల్సి వస్తుంది. ఫస్ట్ యాక్చువల్ గా స్టోరేజ్ వచ్చింది మ్యాగ్నెటిక్ టేప్స్
ఓకే, మ్యాగ్నెటిక్ టేప్స్ ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఆర్ ద మ్యాగ్నెటిక్ డిస్క్. మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది స్టోరేజ్ డివైస్ స్టార్టింగ్ లో వచ్చింది. ఆ తర్వాత వచ్చినది హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్, కానీ హార్డ్ డిస్క్ ఏమైందంటే రాను రాను హార్డ్ డిస్క్ ని సిపియూలో ఇన్సర్ట్ చేసేస్తున్నారు. బట్ ఎక్స్టర్నల్ గా మనం స్టోర్ చేసుకున్నంటే కూడా హార్డ్ డిస్క్ బయట దొరుకుతుంది, వీ కెన్ బై ఇట్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్లాపీ డిస్క్. ఆ తర్వాత వచ్చినవి సిడీస్, డివిడీస్, memory cards and flash cards. So entire things are the secondary storage devices. The data which is storing outside the system is called as secondary storage devices. The data which is storing inside the system is called as primary storage devices. Okay. ఇప్పుడు ఈ సెకండరీ స్టోరేజ్ డివైసెస్ లో టూ టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. వన్ ఇస్ ఆప్టిక్ మీడియం, నెక్స్ట్ వన్ ఇస్ ద మ్యాగ్నెటిక్ మీడియం. ఆప్టిక్ మీడియం ఏంటి అని అంటే సిడీస్ కానీ డివిడీస్ కానీ బ్లరీ డిస్క్ని సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అంటాం. మ్యాగ్నెటిక్ డిస్క్ అంటే హార్డ్ డిస్క్ కానీ ఫ్లాపీస్ అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్. ఇప్పుడు నవ్వేడేస్ ఇవేవి లేవు, హార్డ్ డిస్క్ ఒక్కటి ఉంది. ఈవెన్ దట్ హార్డ్ డిస్క్ అవుట్ ఆఫ్ ద సిపియూ తీసుకుంటున్నాం, దట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ సిస్టమ్. వీ క్యాన్ స్టోర్ దట్ హార్డ్ డిస్క్. ఓకే, ఫ్లాపీ డిస్క్. Floppy disk is the magnetic storage component which is having very little storage capacity. Next, ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, సేమ్ ఇది. దీంట్లో హాఫ్ ఇలా ఉంటుంది. ఓకే, హాఫ్ ఉంటుంది. దీన్ని మ్యాగ్నెటిక్ డిస్క్స్ అని అంటాం, సారీ ఫ్లాపీ డిస్క్స్ అని అంటాం. ఈ ఫ్లాపీ డిస్క్ ఒక లెంత్ మైక్రోస్ లో, మినీస్ లో అండ్ లార్జ్ డిస్క్ లో, అంటే ఆ సైజ్ ఉంది కదా, యాక్చువల్ గా చిన్న బాక్స్ లాగా ఇలా ఉంటుంది అంతే. ఈ మధ్యలో చిన్న డిస్క్ స్పేస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఉంటుంది. ఎలా అనంటే ఓపెన్ క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ ఫ్లాపీని క్లోజ్ లాక్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, డేటా స్టోర్ అవుతుంది అనేసి. ఓకే, అండ్ మెమరీ సైజ్ ఆఫ్ ద ఫ్లాపీ డిస్క్ ఇస్ 3.5 inches ఫ్లాపీ డిస్క్. దీని కెపాసిటీ 1.44 MB ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సమ్ మ్యాగ్నెటిక్ టేప్స్ గురించి చూద్దాం. సో ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి ఇంటర్నల్ గా మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ తో సేవ్ అవుతుంది అనమాట. అంటే పాయింట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ టేప్స్ అనేవి సీక్వెన్షియల్ గా సేవ్ అవుతాయి. కరెక్ట్ గా ఆ మ్యాగ్నెటిక్ టేప్స్ లో డిస్క్స్ ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ టేప్స్ లో ఎలా ఉంటాయంటే, ఓకే, అంటే ఎగ్జాక్ట్ గా ఫస్ట్ పోర్ట్ లోనే డేటా అయిపోవాలి, ఆ స్టోరేజ్ కెపాసిటీ అయిపోవాలి, తర్వాత సెకండ్ పోర్ట్ అవ్వాలి, తర్వాత థర్డ్ పోర్ట్ అవ్వాలి, ఇలా వర్క్ అవుతూ వచ్చేవి. అందుకే వీటిని సీక్వెన్షియల్ యాక్సెస్ మీడియం పోర్ట్ అని కూడా అంటారు, ఆ డివైస్ అని కూడా అంటారు. అండ్ ఇవి ఏంటి అని అంటే ఇప్పటికీ కూడా, ఇప్పటి అంటే అరౌండ్ 2020 అనుకోండి, ఎప్పుడైతే ఫిలిమ్స్ లో మనకి థియేటర్స్ కి వెళ్తుంటాయి, ఈ మధ్య థియేటర్స్ వెళ్ళట్లా, థియేటర్స్ కి వెళ్ళేటప్పుడు ఆ ఫిలిం రీల్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యాగ్నెటిక్ టేప్స్. దాని కెపాసిటీ అంత, ఒక ఫిలిం ని స్టోర్ చేసే కెపాసిటీ ఉంది అని అంటే చూడండి. ఓకే, అండ్ ఇదేంటి అని అంటే నార్మల్ గా దాన్ని కూడా ఒక పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లి చేయొచ్చు కదా అనుకోవచ్చు, కానీ ఏమవుతుంది, ఈ మ్యాగ్నెటిక్ టేప్ అనేది ఇండైరెక్ట్ గా మన ఆర్డర్ లోనే సేవ్ అవుతుంది. ఫస్ట్ ఏ ఫైల్, నెక్స్ట్ ఏ ఫైల్, నెక్స్ట్ ఏ ఫైల్, ఆటోమేటిక్ సిస్టమే ఆర్డర్ లో సేవ్ చేసుకుంటుంది, అంటే సీక్వెన్షియల్ మోడ్ లో సేవ్ చేసుకుంటుంది. అదే దీని కెపాసిటీ. ఇప్పటికీ కూడా కొన్ని ఫిలిం ఛాంబర్స్ లో ఇవి ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఓకే, దట్ ఆర్ కాల్డ్ as మ్యాగ్నెటిక్ టేప్స్. చాలా హైయెస్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ బెస్ట్ వన్ ఈస్ సీక్వెన్షియల్ యాక్సెస్ మీడియం ఉంటుంది ఇన్ ద మ్యాగ్నెటిక్ టేప్స్. ఓకే, సిడీస్ జనరల్ గా చూసి ఉంటారు, సిడీ కెపాసిటీ 700 MB వరకే ఉన్నది. అందుకే ఈ సిడీస్ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లా, పెన్ డ్రైవ్స్ కి వెళ్ళిపోతున్నాం కదా. నెక్స్ట్, సిడీస్ ఆర్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ టి రసెల్ ఇన్ 1965. అండ్ ఇది ఏంటంటే రీడ్ అండ్ రైట్ మోడ్ ఉండేది. మ్యాగ్నెటిక్ టేప్స్ లో ఓన్లీ రీడ్ మోడ్, అంటే ఒక్కసారి డేటా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేసే కాన్సెప్ట్ లేదు. ఫ్లాపీ డిస్క్ లో కూడా అంతే, ఒకసారి డేటా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేయాలంటే చేసే కాన్సెప్ట్ లేదు. కానీ సిడీస్ లో డేటా ఎంటర్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు అండ్ ఈవెన్ ద రైట్ చేయొచ్చు. మాడిఫికేషన్ చాలా తక్కువ ఉండేది, తక్కువ కెపాసిటీ ఉండేది. ఆ సీడీ తీసుకునేటప్పుడు బోత్ రీడ్ అండ్ రైట్ మోడ్ అనే కాన్సెప్ట్ తో సీడీ తీసుకోవాల్సి వచ్చేది. అంటే కొన్ని ఓన్లీ రీడ్ మోడ్ ఉండేవి, కొన్ని రీడ్ అండ్ రైట్ మోడ్ లో ఉండేవి, అప్పుడే ఆ కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ డివిడీస్. డివిడి మీన్స్ డిజిటల్ వర్సటైల్ డిస్క్ అండ్ దిస్ కెపాసిటీ ఇస్ 4.7 GB. మెమొరీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు బాగా నోట్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ మెమొరీ సైజెస్. ఓకే,
మెమరీ సైజ్ గురించి చూడండి. నెక్స్ట్ వన్ ఇస్ ద బ్లరీ డిస్క్. బ్లరీ డిస్క్ అనే కెపాసిటీ 25 GB నుంచి 50 GB వరకు ఉంటుంది. అండ్ ఈ బ్లరీ డిస్క్ అనే కాన్సెప్ట్ ఏంటంటే హై రెజల్యూషన్ నథింగ్ బట్ వీడియోస్ లెవెల్లో స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది, కాల్డ్ యాజ్ బ్లరీ డిస్క్. అందుకే చూడండి దాని కెపాసిటీ 25 GB నుంచి 50 GB వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ మెమొరీ. మెమొరీలో జనరల్ ఇంతవరకు డిస్కస్ చేస్తే ఓవరాల్ గా, ఇప్పుడు క్లియర్ గా మెమొరీ చెప్తా. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన మెమొరీ ఇస్ ద క్యాష్ మెమొరీ. క్యాష్ మెమొరీ ఇస్ ద వెరీ ఫాస్టెస్ట్ మెమొరీ అండ్ ఇట్ ఈస్ ఎ వోలటైల్. ఓకే, ఇది చాలా అంటే ర్యాపిడ్ గా డేటాను స్టోర్ చేసుకుంటుంది, కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్యాష్ మెమొరీ ఇస్ వెరీ సెన్సిటివ్ మెమొరీ. ఈ మెమొరీ హ్యాండిల్ చేయాలన్నా ఆ ఫ్లాపీ అంటే ఆ డిస్క్ మనం ఇన్సర్ట్ చేసి పెట్టాలన్నా కూడా చిన్న బ్యాక్టీరియా పడిన డేటా అంతా డిస్ట్రాయ్ అవుతుంది, అంత సెన్సిటివ్ మెమొరీ. కానీ కెపాసిటీ ఇస్ టూ హై. అట్ ద సేమ్ టైం ఇది చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇప్పటికీ కూడా సైంటిఫిక్ మెథడ్స్ లో క్యాష్ మెమొరీ వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్లాష్ డివైజెస్. డిజిటల్ కెమెరాస్ లో కానీ ఐపాడ్స్ లో కానీ ఓకే కెమెరా తీసుకునేదాన్ని ఫ్లాష్ మెమొరీ అంటారు, అక్కడ యూజ్ చేస్తున్నాం. చూడండి మెమరీ కార్డ్స్ లో కానీ డిజిటల్ కెమెరాస్ మొబైల్ ఫోన్స్ లో యూజ్ చేస్తున్న దాన్ని ఫ్లాష్ మెమొరీ అంటాం. ఇది ఫస్ట్ లో మొబైల్స్ లో యూజ్ చేసేటప్పుడు SD కార్డ్స్ యూజ్ చేస్తూ చేసేవాళ్ళు, కానీ నవేడేస్ ఇంటర్నల్ గా వచ్చేస్తున్నాయి. అంటే ఇంటర్నల్ గా ఫ్లాష్ మెమొరీ ఇన్సర్ట్ చేసిన తర్వాతనే మన మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వర్చువల్ మెమొరీ. వర్చువల్ మెమొరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ర్యామ్ మెమొరీని అంటే ఎక్కువ డిస్ట్రాయ్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవడానికి హార్డ్ డిస్క్ యూజ్ చేసేదాన్ని వర్చువల్ మెమొరీ అంటారు. ఈ వర్చువల్ మెమొరీ ఎప్పుడు కూడా CPU లో హైడ్ మూమెంట్ లో ఉంటుంది, అంటే దాచిపెడతారు, మనం కాదు సిస్టమే. ఎప్పుడైతే సిస్టమ్ కెపాసిటీ తగ్గుతుందో వర్చువల్ మెమొరీ తీసుకొని ఇండైరెక్ట్ గా కెపాసిటీ తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ మెమొరీ. ఓకే, ఈ మెమొరీ కాన్సెప్ట్ అంతా ఒక ఓవర్వ్యూ ఇస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక ఓవర్వ్యూ తీసుకుందాం మెమొరీ కాన్సెప్ట్. ఈ మెమొరీ కాన్సెప్ట్ లో మీకు బిట్స్ చాలా వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మెమొరీ అని తీసుకుంటే మెమొరీ యొక్క డెఫినేషన్ ఏం చెప్తున్నాము, ఏ స్టోరేజ్ కెపాసిటీ ఇన్ ద CPU ఇస్ కాల్డ్ యాజ్ మెమొరీ. ఓకే, ఈ మెమొరీ జనరల్ కరెక్ట్ గా చెప్పాలంటే 3 parts గా డివైడ్ చేయాలి. వన్ ఈజ్ క్యాష్ మెమొరీ. క్యాష్ మెమొరీ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ మెమొరీ. క్యాష్ మెమొరీ. ఓకే, సో ఈ క్యాష్ మెమొరీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మెమొరీ. ఈ మెమొరీ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే మనము దీని కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, హై వోల్టేజ్ కెపాసిటీ, మొత్తం ఎవ్రీథింగ్ హై, ఈవెన్ కాస్ట్ కూడా చాలా హై, బట్ చాలా సెన్సిటివ్. చెప్పాను కదా ఇంతకు ముందు కూడా చాలా సెన్సిటివ్. బట్ నవ్వడే ఇప్పటికీ కూడా ఎవరు యూజ్ చేస్తారంటే లైక్ సైంటిఫిక్ మెథడ్స్ లో. మీరు ఎవరైనా దశావతారం మూవీ చూసింటే స్టార్టింగ్ లోనే మూవీలో ఒకటి వాళ్ళ చిప్ అనేది తీసుకెళ్లి ఒక AC రూమ్ లో పెడుతూ ఉంటారు, క్యాష్ మెమొరీ. ప్లీజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, దాన్ని క్యాష్ మెమొరీ అంటారు. ఓకే, సో అంత సెన్సిటివ్ అనమాట, దానికి చాలా స్టోరేజ్ కెపాసిటీ కానీ ఎవ్రీథింగ్ విల్ బి సెన్సిటివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రైమరీ మెమొరీ. ప్రైమరీ మెమొరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెయిన్ మెమొరీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే ఓవర్వ్యూ చెప్తున్నాను. అండ్ దిస్ ప్రైమరీ మెమొరీ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 types. వన్ ఈజ్ ర్యామ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఓకే, ఈ ర్యామ్ అగైన్ 2 types గా డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ SRAM, నెక్స్ట్ వన్ ఈజ్ DRAM. SRAM అంటే స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. స్టాటిక్ అంటే సిస్టమ్ పై చేసుకోండి కొనుక్కుంటున్నప్పుడే నాకు ఇంత మెమొరీ కావాలని చెప్పి ఫిక్స్ చేసి పెట్టుకుంటున్న దాన్ని స్టాటిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటారు. డైనమిక్ యాక్సెస్ మెమొరీ ఏంటంటే అవసరాన్ని బట్టి మెమొరీని కొనుక్కోవడం, సేవ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పక్కన తీయడం, మళ్ళీ మెమొరీ తీసుకోవడం, మళ్ళీ సేవ్ చేసుకోవడం, మళ్ళీ అలా. సో దాన్ని డైనమిక్ మెమొరీ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ రోమ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, ఈ రీడ్ ఓన్లీ మెమొరీ 3 types ఉంటుంది. ఫస్ట్ వన్ ఇస్ ద
PROM, programmable read-only memory, programmable read-only memory, ROM. Okay. Second one is EEPROM, erasable programmable read-only memory. Erasable. చెప్పాను కదా, రోమ్ అనేది ఎర్రర్ వచ్చినా కూడా డిలీట్ చేయలేము, ఏది ఎంటర్ చేయలేము, జస్ట్ రీడ్ చేస్తాం. కానీ ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ రిమూవ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఎరైజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ అంటారు. థర్డ్ వన్ ఈజ్ EEPROM, ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఎలక్ట్రికల్లీ EEPROM. ఓకే, ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెమొరీని సెకండరీ మెమొరీ అనొచ్చు. సెకండరీ మెమొరీ ఇందాక డిస్కస్ చేసినట్టే మ్యాగ్నెటిక్ టేప్స్, మ్యాగ్నెటిక్ డిస్క్, ఎవ్రీథింగ్. ఓకే, నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 0,1 ఆర్ కాల్డ్ యాజ్ బిట్స్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. బైట్స్ అనేవి ఎలా వచ్చాయి ఇదంతా డిస్కస్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఈ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వైల్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మెమొరీ. ఓకే, సో ఇందాక చెప్పాను కదా, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో ఫైండ్ అవుట్ చేసిన కాన్సెప్ట్ బైనరీ సిస్టమ్. ఈ బైనరీ సిస్టమ్ కాన్సెప్ట్ నుంచి వచ్చినది 0,1 అండ్ 0,1 ఆర్ కాల్డ్ యాజ్ బిట్స్. ఓకే, నెక్స్ట్ 4 bits ఈక్వల్స్ టు 1 byte. సారీ, 4 bits ఈక్వల్స్ టు 1 nibble. 1 nibble. 8 bits ఈక్వల్స్ టు 1 byte. ఓకే, ఇక్కడ రాంగ్, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకు వెళ్ళాల్సింది 1000 bits కి. జనరల్ గా 1000 అనే కాన్సెప్ట్ జనరల్ లాంగ్వేజ్ లో మనం 1K అంటాం కదా, కానీ ఇక్కడ 1K అవ్వదు. 1K అంటే ఏంటి? 10 into 10, ఇదే కదా. ఈ 10 into 10 ని మనం 2 power వేసుకుంటే 1024 వస్తుంది. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అందుకే కంప్యూటర్స్ లో 1K అంటే 1024 bits. చూసుకోండి, 2 power 10 1024 వస్తుంది. నెక్స్ట్ 1024 KB ఈక్వల్స్ టు 1 MB మెగాబైట్. అలాగే 1024 MB ఈక్వల్స్ టు 1 gigabyte. 1024 gigabytes ఈక్వల్స్ టు 1 terabyte. ఇలా మెమొరీ పెరుగుతూనే వస్తుంది. సో ఈ మెజర్మెంట్స్ మనకి చాలా అవసరం. ఓకేనా, ఇవి కరెక్ట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అకార్డింగ్ టు స్పీడ్ అండ్ సైజ్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఇస్ ద సూపర్ కంప్యూటర్స్. సూపర్ కంప్యూటర్స్ ఎలా అంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతుంది. అండ్ ఈ సూపర్ కంప్యూటర్స్ ఎప్పుడు కూడా సేమర్ క్రే ఇన్వెంట్ చేశారు. అందుకని దీన్ని క్రే 1 అని నేమ్ ఇచ్చారు ఇన్ 1976. వెరీ 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 ఎక్స్పెన్సివ్ కంప్యూటర్ అన్నమాట. ఓకే, ఇవి సైంటిఫిక్స్ కోసం, బయోమెడికల్ రీసెర్చ్, జనరల్ గా రీసెర్చ్ లో ఈ సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే దాని స్టోరేజ్ కెపాసిటీ చాలా చాలా ఎక్కువ, యాక్సెసింగ్ దట్ ఈస్ ప్రాసెసింగ్ మోడ్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ సూపర్ కంప్యూటర్స్ లో బెస్ట్ వన్ ఏమంటే PARM పద్మ. ఓకే, పరం పద్మ ఈస్ ద సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా. ఇండియా ఫైండ్ అవుట్ చేసింది. ఫస్ట్ కంప్యూటర్ లిస్ట్ లోకి ఎంటర్ అయింది కూడా ఈ సూపర్ కంప్యూటరే. నెక్స్ట్ పరం 8000 ని ఫస్ట్ ఇండియన్ సూపర్ కంప్యూటర్ గా తీసుకున్నారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై విజయ్ P. పట్కర్. ఓకే, ఇది అంటే యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది 1980s నుంచి, కానీ ఫైండ్ అవుట్ చేసి డెవలప్ అయ్యి బయటకు వచ్చింది మటుకు 1991 లో. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని బ్యాక్ బోన్ ఆఫ్ ద బిజినెస్ వరల్డ్ అంటారు. ఓకే, ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ చాలా చాలా పెద్ద సర్వర్స్ అన్నమాట, అందుకని అలా అంటారు. ఇందులో కెపాసిటీ కాదు, కొన్ని 1000 millions ఆఫ్ డేటా స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ స్టార్ట్ చేసింది IBM. అందుకని ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ IBM 3000 సిరీస్ అన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ బిగ్ ఐరన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ బిగ్ ఐరన్ అంటే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద మినీ కంప్యూటర్స్. మినీ కంప్యూటర్స్ ని ఓకే CAD లో యూజ్ చేసాం. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అంటారు CAD అంటే. ఈ మినీ కంప్యూటర్స్ పర్సనల్ కంప్యూటర్స్ వాట్ ఎవర్ మనం యూజ్ చేస్తున్నవి చిన్న చిన్నవి వర్క్స్ కోసం వర్క్ అవుతాయి. చిన్నవంటే నాట్ లైక్ స్టూడెంట్ లెవెల్, ఒక బ్యాంక్ లెవెల్లో యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్స్ ఆర్ ద
మైక్రో అండ్ పర్సనల్ కంప్యూటర్స్. సింగిల్ యూజర్ పర్సనల్ పీసీస్ దట్ ఈస్ కాల్డ్ as మైక్రో కంప్యూటర్స్. ఈ మైక్రో కంప్యూటర్స్ సైజ్ ద్వారా చాలా డిఫరెంట్ గా వచ్చి డిఫరెంట్ మోడల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, మైక్రో కంప్యూటర్స్ వచ్చినప్పటి నుంచి మెయిన్ ఫ్రేమ్ చాలా తగ్గింది, కానీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని స్పెషల్ గా కోబాల్ సిస్టమ్స్ కోసం యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా. కోబాల్ అనే ప్రాసెస్ ఇది ఒక లాంగ్వేజ్ అన్నమాట. కోబాల్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అందుకు మెయిన్ ఫ్రేమ్స్ వచ్చింది అక్కడ నుంచి. ఇప్పటికీ చాలా మంది అదే ఓల్డ్ ఫ్యాషన్ యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ లో డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, నవేడేస్ మ్యాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ వచ్చాయి. నో క్వశ్చన్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ నవేడేస్. ఓకే, నౌ కొన్ని పోర్టబుల్ డివైస్ కూడా చూద్దాం, ఎందుకంటే చిన్న టాపిక్ ఇక్కడ చెప్పేసుకొని స్టాప్ చేసుకోవచ్చు. అప్పుడు బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీకు కవర్ అయిపోతుంది. పోర్టబుల్ డివైస్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతున్న వాటిని పోర్టబుల్ డివైస్ అంటారు. ఇంకా ఈ పోర్టబుల్ డివైస్ గురించి చెప్పాల్సిన పని లేదు, లాట్ ఆఫ్ వచ్చేసినాయి. ల్యాప్టాప్స్ ఫస్ట్ వన్. ఓకే, ల్యాప్టాప్స్ పర్సనల్ కోసం, బిజినెస్ కోసం ఎక్కడ పోయినా ఇప్పుడు అందరు అవే యూజ్ చేస్తున్నారు. ద బెస్ట్ వన్ ఇస్ ద పోర్టబుల్ డివైస్ ఆఫ్ ద ల్యాప్టాప్స్. నెక్స్ట్ పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ అని అంటాం, పీడిఎస్. పీడిఎస్ అనేవి కూడా ఎనీవేర్ వీ క్యాన్ క్యారీ అవుట్. ఇవి ఇంటర్నెట్ సర్ఫింగ్స్ కోసం ఓన్లీ ఫర్ దట్, నాట్ ఫర్ ప్రోగ్రామింగ్ ఆర్ కంపైలేషన్, డాక్యుమెంటేషన్స్ ఏం చేయలేము. సో ఇంటర్నెట్ కోసం స్పెషల్ గా యూజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీడిఎస్. ఓకే, నెక్స్ట్ వన్ ఆర్ ద స్మార్ట్ ఫోన్స్. ఓకే, కాల్స్ కోసం, సర్ఫింగ్, ఇంటర్నెట్ కోసం యూజ్ చేస్తాం. స్మాల్ కీప్యాడ్ మొబైల్స్ కూడా ఉన్నాయి. స్మాల్ కీప్యాడ్ మొబైల్స్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కోసమే యూజ్ చేస్తున్నారు. అండ్ విఏపి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైర్లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్స్. ఈ మొబైల్స్ లో యూజ్ చేస్తున్న కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ పైన బిట్స్ అన్ని చెప్పుకొని ప్రిపేర్ అవుతాం. ఇది బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుంటున్న బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వర్క్ అవుతున్నవి, ఇచ్చినవి, అవన్నీ నేను కలెక్ట్ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో స్టాప్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ. సో చూసారు కదా క్లాస్, ఇది ఇంట్రొడక్షన్ అబౌట్ ద కంప్యూటర్స్. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అనేది పెద్ద ఓషన్. ఓకే, ఎక్కడైనా ఒక చిన్న బిట్ కూడా మీకు మిస్ అవ్వచ్చు. అందుకే నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అక్కడ బిట్స్ కి ఆన్సర్ ఇద్దాం. ఓకే, నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ వైజ్ అంటే రివిజన్ చేద్దాం. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, ఎలా సాల్వ్ చేయాలో ఇవే మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసేది. ఈ థియరీ పార్ట్ లో ఏమవుతుందంటే ఇక్కడ ఒక బిట్ మిస్ అయినా కూడా నెక్స్ట్ జరిగే క్లాస్ లో మీకు అది కవర్ అవుతుంది. అందుకే నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.